ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన బిల్లు పార్లమెంట్లో పాస్ చేసింది. అదే వక్ఫ్ బిల్. గవర్నమెంట్ ఈ బిల్లు ఎందుకు తెచ్చారు, అసలు పాకిస్తాన్ ఎందుకు ఈ బిల్ వల్ల టెన్షన్ పడుతుంది, దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న లైక్తో మీ అభిమానం చూపించండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మీరు నా వీడియోస్ సపోర్ట్ చేస్తే ఇంకా పవర్ఫుల్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. గవర్నమెంట్ తీసుకువచ్చిన వక్ఫ్ బిల్ పేరు వినగానే ఇది కేవలం మైనారిటీల ఆస్తుల గురించి అనిపించొచ్చు. కానీ దీని వెనక చాలా పెద్ద చరిత్ర, పొలిటికల్ ప్లానింగ్ మరియు మన ఫ్యూచర్ను ప్రభావితం చేసే నిర్ణయం ఉంది. వక్ఫ్ అంటే ముస్లిం సమాజానికి ఉద్దేశించిన ఆస్తులు. ఇవి మసీదులు, మదర్సాలు, దర్గాలు వంటి ప్రదేశాల కోసం ఉంచబడతాయి. వీటిని వక్ఫ్ బోర్డ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. అసలు వక్ఫ్ సిస్టమ్ మంచి పనికే వచ్చింది. ఒక మతానికి చెందిన ప్రజల అభివృద్ధికి, మతపరమైన సేవలకు ఉపయోగపడాలి. ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా నడవాలంటే ఖచ్చితమైన నియమాలు ఉండాలి. మన దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులపై స్పష్టత లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. కొన్ని వాస్తవంగా వక్ఫ్కి చెందినవి కాకపోయినా కూడా వక్ఫ్ బోర్డ్ వాటిపై హక్కు చెప్పడం మొదలుపెట్టింది. వక్ఫ్ బోర్డ్ మన దేశంలో 9.4 లక్షల ఎకరాల భూమిని, అంటే కొన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తులను కంట్రోల్ చేస్తోంది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లోనే 2 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూములు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? చాలా సందర్భాల్లో సామాన్యులు కొనుక్కున్న ప్రాపర్టీలు కూడా వక్ఫ్ బోర్డ్ ఇది మాకు సంబంధించినది అంటూ కోర్టులో కేసులు వేస్తోంది. ఆధారాలు లేకపోయినా ఊహలతో, పాత రికార్డుల మీద ఆధారపడి నడిచే ఈ కేసులు ప్రజల జీవితాలను చాలా ప్రభావితం చేశాయి. ఎందుకంటే వీటి మీద అసలు గవర్నమెంట్కు కంట్రోల్ ఉండదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుని 2024లో ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిల్లో ఇక ముందు వక్ఫ్ బోర్డ్ ఈ ఆస్తి తమదేనని క్లెయిమ్ చేయాలంటే గవర్నమెంట్కు రికార్డ్స్తో ఆధారాలు చూపించాలి. అలాగే నేరుగా కోర్టులోకి వెళ్లకుండా ముందుగా వక్ఫ్ ట్రైబ్యునల్లో కేసులు వేయాలి. దీని వలన కోర్టులో కేసులు తగ్గిపోయి ప్రజలకు న్యాయం త్వరగా అందుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల బిల్ పాస్ అవ్వడం కొంచెం డిలే అయ్యింది. మొత్తానికి రీసెంట్గా లోక్సభలో ఏప్రిల్ 3, 2025లో గవర్నమెంట్ ఈ బిల్లు పాస్ చేసి ఏప్రిల్ 6, 2025లో రాజ్యసభలో పాస్ చేసి అప్రూవల్ తెచ్చుకుంది. ఇక అసలైన మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ దేశ మీడియా సంస్థలు ఈ బిల్లుపై బాగా రియాక్ట్ అయ్యాయి. పాకిస్తాన్ టుడే వంటి మీడియా ఛానల్స్ ఇది ముస్లింల హక్కులను తగ్గించేలా ఉంది అంటూ స్టేట్మెంట్లు ఇచ్చాయి. వాళ్ళు ఈ బిల్లు పాస్ అవ్వడం చూసి టెన్షన్ పడటం వెనక కారణం ఏంటంటే పాకిస్తాన్ మతపరమైన వ్యవస్థను చాలా గట్టిగా కంట్రోల్ చేస్తుంది. అక్కడ వక్ఫ్ ఆస్తులపై చాలా పెద్ద రూల్స్ ఉన్నాయి. సింధ్ వక్ఫ్ యాక్ట్, పంజాబ్ వక్ఫ్ ఆర్డినెన్స్ వంటివి స్పష్టమైన రెగ్యులేషన్స్తో పని చేస్తాయి. కానీ మన దేశంలో ఇప్పటి వరకు వక్ఫ్ మీద స్ట్రాంగ్ కంట్రోల్ లేదు. దీనిని అడ్డుగా పెట్టుకుని పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేసే కొన్ని సంస్థలు మరియు కొంతమంది వ్యక్తులు మన దేశంలో వక్ఫ్ బోర్డ్ ద్వారా ప్రభావం చూపించడానికి ప్రయత్నించారు. వక్ఫ్ ఆస్తుల పేరుతో ప్రజల్లో భయాన్ని, మతపరమైన ఉద్రేకాలను, పొలిటికల్ డివిజన్ని సృష్టించడం కొన్ని సంస్థల చేతిలో ఒక టూల్గా మార్చుకున్నారు. కొన్ని చోట్ల బయటి దేశాల ప్రభావంతో వక్ఫ్ బోర్డులు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా పాకిస్తాన్ మన దేశంలోని ముస్లిం వర్గాలపై తాము ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పడం వల్ల వాళ్లకు రాజకీయ లాభాలకు ఉపయోగపడింది. ఈ బిల్ పాస్ అవ్వడం వల్ల పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపై వాళ్ల ప్లాన్లు పనిచేయవు. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఈ బిల్లుతో భారతదేశంలో వక్ఫ్ వ్యవస్థ పూర్తిగా నిబంధనల కిందకి వస్తుంది. ఈ బిల్ కేవలం మతపరమైన విషయంగా కాకుండా దేశ భద్రత దృష్టితో చూస్తే అసలు విషయం బాగా అర్థమవుతుంది. వక్ఫ్ బోర్డ్ ద్వారా ప్రభావం చూపించే ప్రయత్నాలు ఇక నడవవు. జెండాలు మార్చి సింపతి సంపాదించడం, వక్ఫ్ అంశాలను తీసుకుని లోకల్ పాలిటిక్స్లో రాజకీయ లాభాల కోసం వాడటం లాంటి చర్యలు ఇక కుదరవు. అందుకే పాకిస్తాన్ భయపడుతోంది. ఈ బిల్లుతో నిజమైన వక్ఫ్ ఆస్తులు కూడా మంచి రక్షణ పొందుతాయి. ఇల్లీగల్ క్లెయిమ్స్ ఆగిపోతాయి. ప్రజల భూములు భద్రంగా ఉంటాయి. ఇది న్యాయం కోసం తీసుకున్న న్యాయపూర్వక నిర్ణయం. అసలైన వక్ఫ్ ఆస్తుల ఇంటిగ్రిటీకి ఇది ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈ బిల్లుపై ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ బిల్ వల్ల చైనా దేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని మీద సపరేట్ ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. కానీ మీ నుండి ఈ వీడియో ద్వారా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకొస్తా.